మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు వాగ్దాన దేశములో నిలిచి ఉన్న ఆ దినాలు, దేవుడు వారితో మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చి వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి కట్టబెట్టాడు. దేవుడు తీసుకొని వచ్చిన నాటి నుండి ఆ ప్రజలు ఆనందకరంగాను ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న ఆ దినాలు, పరిస్థితులు విభిన్నంగా మలచబడి యూదావారు, ఇశ్రాయేలుల వారు చల్లాచెదురైపోయారు. ఆ పరిస్థితులను దైవజనుడు చూచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ప్రభువా, ఒక్కసారి మీ కనికరం ఈ దేశం మీద నిలబెడితే ఈ దేశ ప్రజలు మరలా ఆనందకరంగా బ్రతకగలుగుతారు అని దైవజనుడు తన ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవాది దేవుడు కూడా ఈ దైవ సేవకుడికి, ఈ ప్రవక్తకు ప్రత్యక్షమై ఈ దైవ సేవకుడితో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. చూడు, ఏ ప్రజలైతే చల్లా చెదురైపోయారో, ఏ ప్రజలైతే ఈ దేశమును విడిచిపెట్టి వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారో వారందరితో చెప్పు, నేను మరలా ఆ ప్రజలందరినీ నేను సమకూర్చబోతూ ఉన్నాను. ఆ ప్రజలకు కావలసిన ఒక దీవెన, ఒక శ్రేష్టమైన ఈవులను దయచేయబోతున్నాను అని వారితో చెప్పమని ఒక వాగ్దానపూరితమైన మాట ఆ ప్రజలకు అందించారండి. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. దేవాది దేవుడు ఆ ప్రజలను చూచి ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారండి. చూడండి, ఇశ్రాయేలు వారులారా, నా పేరు పెట్టబడిన నా జనులారా, మీ పరిస్థితిని నేను చూచా, మీ పరిస్థితులను నేను ఎరిగా, మీరు పడుతున్న బాధను నేను చూచాను గనుక నేను మీతో మాట ఇస్తున్నాను అని దేవుడు ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నాడు. నేను వీటన్నిటినీ మీకు స్వాస్థ్యముగా ఇస్తాను. అంటే వారు ఏదో కోల్పోయారు, వారు ఏదో దూరం చేసుకున్నారు, వారు ఏదో దేనికో దూరం అయిపోయారు. దూరమైన దానిని ప్రభు గమనించాడు, వారు పోగొట్టుకున్న దాన్ని ప్రభు గమనించాడు. వారి పరిస్థితులను దేవుడు ఎరిగాడు గనుకనే వారితో చక్కగా చెబుతున్నారు, మీరు దేనినైతే పోగొట్టుకున్నారో, మీకు ఏదైతే దూరం అయిపోయిందో, మీ ఎదుట నిలబడక మీకు దూరం అయిపోయి మీరు కన్నీరు కారుస్తున్నారు కదా, నేను మీతో మాట ఇస్తున్నా, వాటన్నిటినీ నేను మరలా మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి. ఆ ప్రజలతో ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు, వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇస్తాను అని. దేనిని ఆయన వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలి అనుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యములోనే ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును. దేవుడు ఆ ప్రజలకు దేనిని స్వాస్థ్యముగా ఇవ్వాలి అనుకున్నాడు అంటే సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించేటట్లుగా. అంటే ద్రాక్ష చెట్లు ఫలించేటట్లుగా అంటే వారి జీవితంలో సంతోషం ఫలించున్నట్లుగా. ఆ ప్రజలు దేనిని కోల్పోయారు అంటే ఆ దేశములో సమాధానంతో కూడిన సంతోషం లేదు. ఆ దేశ ప్రజలలో, ఆ దేశంలో నివాసం చేస్తున్న గుడారాలలో ఏమి కరువైపోయిందంటే సమాధానముతో కూడిన సంతోషం కరువైపోయింది. ఎందుకు సమాధానంతో కూడిన సంతోషం కరువైపోయిందంటే శత్రువులు వీరిని చల్లా చెదురు చేసేశారు.
సమాధానం లేకుండా చేశారు, సమాధానకరంగా బ్రతకకుండా వీరిని తరిమేశారు. అందుకే వీరు సమాధానమును కోల్పోయారు. ఆ ప్రజలు దేని నిమిత్తం కన్నీరు కారుస్తున్నారంటే, ఒకప్పుడు మేము ఈ గుడారాలలో ఈ దేశంలో సంతోషకరంగా బ్రతికాం, సమాధానకరంగా బ్రతికాం. ఇప్పుడు మాకు ఆ సమాధానం కరువైపోయింది, ఈ సంతోషం కరువైపోయింది. మరలా మేము ఆ సంతోషాన్ని చూడగలుగుతామా, మేము మరలా ఆ సంతోషానికి నాంది పలకగలుగుతామా అని ఆ ప్రజలందరూ వేదన పడుతూ కన్నీరు కారుస్తుంటే, దేవాతి దేవుడు వారిని చూచి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. సంతోషం కోల్పోయిన ప్రజలారా, సమాధానముతో కూడిన సంతోషం దూరము చేసుకొని కన్నీరు కారుస్తున్న ప్రజలారా, మీరు భయపడవలసిన అక్కర్లేదు. ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే, ఏ సంతోషాన్ని అయితే మీరు పోగొట్టుకున్నారో, ఏ ఆనందమైతే మీకు దూరమైందో, ఏ సమాధానముతో కూడిన సంతోషం మీ గుడారంలో లేక కన్నీరు కారుస్తున్నారో, నిశ్చయముగా నేను ఏం చేయబోతున్నానంటే, మరలా మీరు ఆ సంతోషముతో కూడిన సమాధానముతో కూడిన సంతోషం మీరు అనుభవించినట్లుగా, మీరు పోగొట్టుకున్న దానిని నేను మరలా మీకు స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాను. మరలా నేను దాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు సమాధానం లేకుండా బ్రతుకుతున్న మీ జీవితాల్లో సమాధానమును స్వాస్థ్యముగా నేను దయచేస్తాను అని సమాధానముతో కూడిన సంతోషం ఆ ప్రజలకు స్వాస్థ్యముగా ఇచ్చాడండి. స్వాస్థ్యముగా ఇవ్వటం అంటే ఏదో అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కాదండి, ఏదో ఒకరోజు 2 రోజులు ఉండి పోయేది కాదండి. వారి బ్రతుకు దినములన్నిట వారి గుడారాలలో నిత్య సంతోషం, సమాధానముతో కూడిన సంతోషము వేరు, సమాధానముతో కూడిన సంతోషం వేరు. ఆ ప్రజలకు దేవుడు ఏమి ఇవ్వదలిచాడు అంటే, సమాధానముతో కూడిన సంతోషం వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలి అని తలంచి ఆ ప్రజలకు సమాధానముతో కూడిన సంతోషాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడండి. నిజమే, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీలో సమాధానముతో కూడిన సంతోషం నిలిచి ఉందా? ఆ ప్రజలు కోల్పోయినట్లుగా ఒకవేళ ఈనాటి వరకు నీవు కోల్పోతూ వచ్చావేమో, ఈనాటి వరకు సమాధానముతో కూడిన సంతోషం దూరమైపోయి కన్నీరు కారుస్తున్నావేమో. నిజమే కదండి, చాలా కుటుంబాలలో ఈ రోజున సంతోషము లేక చాలా కుటుంబాలు కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నాయండి. చాలా కుటుంబాలు ఆ సంతోషం కొరకు పరుగులు తీస్తున్నారు, సమాధానం కొరకు పరుగులు తీస్తున్నారు. ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా ఈ రోజున కుటుంబాలలో కరువైపోయింది, మరుగైపోయినది ఏంటి అంటే సమాధానంతో కూడిన సంతోషం. తినేదానికి ఆహారం లేదంటారా? సమృద్ధి ఉంది. చేసుకునేదానికి ఉద్యోగం లేదంటారా? ఘనమైన స్థితిలోనే నిలిచి ఉన్నారు. ఉండేదానికి నీడ లేదంటారా? అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు. కట్టుకునేదానికి వస్త్రాలు లేవంటారా? విలువ కలిగిన వస్త్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఈ రోజున కుటుంబాల్లో కరువైపోయినది ఏంటి అంటే సమాధానముతో కూడిన సంతోషం. కాకపోతే చూడండి, అన్నీ ఉన్న కుటుంబాల్లోకి వెళ్ళి పరిశోధించండి, ఒకరంటే ఒకరు పడదు, ఒకరి మధ్య ఒకరికి సమాధానం ఉండదు. ఏ స్థితిలో ఉన్నారు? ఘనమైన స్థితిలోనే ఉన్నారండి. ఒక పక్క ఘనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ గుడారంలో ఏమి కరువైపోయిందంటే సంతోషం. వారిని పలకరించామనుకో, ఏంటండి ఆస్తిపాస్తులు ఉన్నాయి కదండి, చేసుకునేదానికి ఉద్యోగం ఉంది కదండి, ఒంటి నిండా బంగారు వేసుకునేదానికి దాచిపెట్టుకున్నారు కదండి, ఇక మిద్దెల మీద మిద్దెలు కడుతున్నారు కదండి అని మనం అడిగామనుకో, వారు ఒకటే అంటారు, ఏం బాబు ఎన్ని ఉన్నాయి, ప్రయోజనం ఏముంది? తినేదానికి ఆహారం ఉంది, కట్టుకునేదానికి వస్త్రాలు ఉన్నాయి, విలువ కలిగిన చోటు నిలబడ్డాం, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాం, కానీ మా గుడారంలో ఏమి లేదంటే సమాధానం లేదండి. భార్య భర్తల మధ్య సమాధానం లేదండి, పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదండి. ఏ ఒక్కరోజు కూడా కుటుంబం అంతా కలిసి ఆనందకరంగా సంతోషకరంగా గడిపిన దినాలే మా కంటికి కనపడలేదండి అనే మాట కోకొల్లలుగా మనం వినగలుగుతామండి. చాలామంది నోట రాగలుగుతుందండి. నిజమే, ఎన్ని ఉన్నా సమాధానం లేదనుకోండి, ఆ కుటుంబముగా ఉండదు. ఎన్ని ఉన్నా ఆ ఇంట్లో ఆనందం లేదనుకోండి, ఆ కుటుంబముగా ఉండదండి. ప్రశాంతత లేని జీవితంతో ఈ రోజున మనిషి అడుగులు వేస్తూ వెళుతున్నాడు.
అడుగులు వేస్తూ వెళుతున్నాడు. ప్రతి మనిషి ఆరాటపడేది, ప్రతి మనిషి ఆరాటపడుతూ అడుగులు వేసి దేని కొరకు అంటే కుటుంబం అంతా నిమ్మలంగా, సమాధానంగా, సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఉండలేకపోతున్నారండి. బహుశా ఒకవేళ ఆ స్థితిలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒకవేళ ఈ అనుభవాలు చోటు చేసుకొని ఉన్నాయేమో నాకు తెలియదండి. ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. గడిచిన దినాలు ఏ సమాధానంతో కూడిన సంతోషం నీ ఇంట్లో లేదో, సమాధానంతో కూడిన సంతోషం నువ్వు అనుభవించలేకపోతున్నావేమో, ఈ దినం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, గడిచిన దినాలు ఇది నా ఇంట్లో లేదయ్యా, ఈ సమాధానంతో కూడిన సంతోషం నా ఇంట్లో లేదయ్యా, నా ఇండ్లు అంతా ముళ్ళ తుప్పలుగా మలచబడిపోయింది. ఆనందకరంగా ఉండవలసిన నా కుటుంబం, సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన నా కుటుంబం, ఇప్పుడు నా కుటుంబంలో బలు రక్కసి చెట్లు మొలిశాయ్యా. ఈ ఆనందపురములో నాయన ఆనందం లేకుండా కన్నీరు కారుస్తున్నానయ్యా. ఒక్కసారి మరలా నేను ఒక్కప్పుడు చూచిన ఆనందం, ఒక్కప్పుడు చూచిన సమాధానంతో కూడిన సంతోషం మరలా నా కుటుంబానికి దయచేయి అని ప్రభు పాదాలు పట్టుకొని అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు పోగొట్టుకొని ఉన్న ఆ సమాధానంతో కూడిన సంతోషం నీ కుటుంబానికి మరలా నా దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాడు, స్వాస్థ్యముగా నీ కుటుంబానికి అప్పగించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు నీ కుటుంబంలో నిత్య సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. కంగారు పడవలసిన అక్కర్లేదు, కలతలు చెందవలసిన అక్కర్లేదు. ఇక నేను సమాధానకరంగా ఉండగలుగుతానా, ఇక సంతోషకరంగా ఉండగలుగుతానా, ఆనందకరంగా బ్రతకగలుగుతానా అని ఆలోచన నీ బ్రతుకులో ఉండకుండా నీవు దేవుని పాదాలు పట్టుకొని నీవు దేవుణ్ణి అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఒకప్పుడు నీవు చూచిన ఆనందాన్ని మరలా నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నారు. ఒకప్పుడు నీవు, నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు, నీవు, నీ భర్త అందరూ కలిసి ఒకే చోట చేరి ప్రభువుని స్తుతించిన దినాలు ఉన్నాయి కదా, ప్రభు సన్నిధులకు ఒకేసారి కలిసి వచ్చిన దినాలు ఉన్నాయి కదా, ఒకేసారి కుటుంబం అంతా ఆనందకరంగా బ్రతికిన రోజులు ఉన్నాయి కదా. ఆ దినాలు నీ కంటికి కనబడక దూరం అయిపోయాయేమో. ఒక్కప్పుడు ఉన్న ఆనందం, ఒక్కప్పుడున్న సమాధానం ఇప్పుడు లేదేమో. నిశ్చయముగా సేవకుడిగా చెబుతున్నాను, పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నా దేవుడు మీకు స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాడు. సమాధానంతో కూడిన సంతోషం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. నీ కుటుంబంలో నా దేవుడు అలాంటి సమాధానం నిలబెట్టునుగాక. ఆ సమాధానముతో మీరు సాగి వెళ్ళుదురుగాక. అందుకే దేవాతి దేవుడు ఆ ప్రజలను చూచి అంటారు, వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా మీకు ఇస్తా. దేనిని ఆయన మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు? లేఖనం అంటుంది, సమాధానముతో కూడిన సంతోషం స్వాస్థ్యముగా ఇస్తాడంటండి. నా ప్రభు అట్టి సంతోషం, అట్టి సమాధానం ఈ మాటలు వింటున్న మీకు, మీ కుటుంబాలకు సదాకాలం మీ బ్రతుకు దినములన్నిట స్వాస్థ్యముగా మీ కుటుంబాలలో నిలబెట్టునుగాక. ఈరోజు విశ్వసించండి, ఈ మాటను పట్టుకొని మీరు ప్రార్థించండి. నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు, నా ప్రభు ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు. ఎప్పుడు చూడని ఆ సమాధానంతో కూడా సంతోషం నీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. మీ పిల్లల మధ్య నిలిచి ఉండునుగాక, భార్యాభర్తల మధ్య నిలిచి ఉండునుగాక. ఇట్టి సమాధానముతో మీరు సాగి వెళ్ళుదురుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, వీటన్నిటినీ స్వాస్థ్యముగా ఇస్తాను అంటాడు. దేనిని? సమాధానముతో కూడిన సంతోషాన్ని స్వాస్థ్యముగా ఇస్తాడండి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యం చదువుతూ ఉన్నాను. భూమి పండును. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే భూమి పండును. ఈ ప్రజలు దేనికి దూరం అయిపోయారు? దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేనికి దూరం అయిపోయారు అంటే భూసంబంధమైన దీవెనకు వారు దూరం అయిపోయారండి. కష్టపడినది వారి చేతికి దక్కల, ప్రయాసపడినది వారు అనుభవించలేకపోయారు. ఇక ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఇక సమకూర్చుకుందాం అని లోపండి శత్రువులు వీరిని తరిమేశారు. వీరి మనసులో ఒక ఆలోచన నాటుకుపోయింది. అయ్యో, ఇక చేతికి వచ్చింది అనుకున్నాం, ఇక మేము దాన్ని అనుభవించగలుగుతాం అనుకున్నాం. ఆ చేతికి వచ్చిన ఆ దీవెన చేతులోంచి జారిపోయినట్లుగా అయిపోయింది అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నారండి. ఆ ప్రజలను దేవాతి దేవుడు చూచి, యూదావారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? అయ్యా,
కష్టపడింది చేతికి వచ్చింది అనుకున్నాం, కానీ మా కష్టం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా జారిపోయిందయ్యా. మేము కడుపుండా తినలేకపోతున్నాం. సంపాదించుకుందామని అడుగులు వేశాం, సంపాదించుకున్నాం, ఇక తీసుకొని వద్దాము అనుకునే లోపండి శత్రువులు తరిమేశారండి. శత్రువుల పాలైపోయిందయ్యా మా కష్టం అన్నట్లుగా వారు దేవునితో చెప్తే, దేవుడు అంటారు, మీరు భయపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే ఇక మీదట మరలా ఈ భూ సంబంధమైన దీవెనను నేను మీకు స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాను. నేను స్వాస్థ్యముగా మీకు అప్పగించబోతూ ఉన్నాను. ఏది మీరు కోల్పోయారో, ఏది మీకు దూరం అయిపోయిందో, మీ గుడారంలో ఏ దీవెన లేకుండా, మీ గుడారంలో ఏ ఆశీర్వాదం లేకుండా ఏది దూరం అయిపోయి వచ్చిందో, మరలా నేను దాన్ని ఏం చేయబోతున్నానంటే మీకు స్వాస్థ్యముగా దయచేయబోతున్నాను అని దేవాతి దేవుడు ఆ ప్రజలకు భూ సంబంధమైన దీవెనను స్వాస్థ్యముగా ఇచ్చాడంటండి. ఆ ప్రజలు ఆ స్వాస్థ్యమును అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళారు. నిజమే కదండి. మనం ప్రయాసపడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, మనం కన్నీరు కారుస్తూ ఉన్నాం. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా మన కష్టం ఏ విధంగా మలచబడుతుందంటే చినిగిపోయిన సంచిలో వేస్తున్నట్లుగా మలచబడిపోతుంది. ఏంటండి, రెక్కలు ముక్కలేటట్టుగా ప్రయాసపడుతున్నారు కదా, రక్తమంతా ఆవిరి చేస్తూ చెమట రూపంలో కారుస్తున్నారు కదా, ఎంత ప్రయాసపడినా ప్రయాసకు తగిన ప్రతిఫలం ఏమైనా చూడగలుగుతున్నారా అంటే చూడలేకపోతున్నామండి. కష్టపడుతున్నాం, ఇళ్ళ పాదంతా ప్రయాసపడుతున్నామండి. ఎంతమంది ఇంట్లో ఉన్న వారందరూ ప్రయాసపడుతున్నా ఆఖరికి మిగిలేది ఒక్క రూపాయి కూడా చేతుల్లో మిగలట్లేదండి. ఇలా వస్తుంది, ఇలా పోతుందండి. ఏ ఒక్క దీవెన కూడా నేను చూడలేకపోతున్నాను అనే వ్యక్తులు మన కంటికి కనబడట్లేదంటారండి. చాలామంది కనపడుతున్నారండి. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రజలారా, ఒకవేళ అలాంటి పరిస్థితి నీ కుటుంబానికి కలుగుతూ వచ్చిందేమో, ప్రయాసపడ్డాను, ఒక్క రూపాయి చేతుల్లో నిలబడట్లేదు, ప్రయాసపడుతున్నాను, ఆర్థిక ఇబ్బందుల మధ్యలోనే సతమతమైపోతున్నాను, ఎంత సంపాదించినా చేతుల్లో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదని కలవరపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా? ఈ దినాన నీవు ప్రార్థన చేసుకుని అడుగు బయటపెట్టు. ప్రభువా, నాకు స్వాస్థ్యముగా ఇస్తానన్నావు కదా, నాకు స్వాస్థ్యముగా అప్పగిస్తానన్నావు కదా, ఈ భూ సంబంధమైన దీవెన నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నావు కదా, ఇక నేను అడుగు పెట్టబోతున్నాను, ఈ పని ప్రారంభించబోతున్నాను. నా కుటుంబానికి కావలసిన దీవెన కొరకు నేను అడుగు బయట పెట్టబోతున్నానయ్యా, నాకు కావలసిన ప్రతి ఈవిని నువ్వు సమకూర్చు అని ప్రార్థన చేసుకొని అడుగు బయట పెట్టి చూడండి. నా ప్రభు ఈ దినమున నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈనాటి వరకు ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని చూచి కన్నీరు కారుస్తున్నావేమో, ప్రయాసపడుతున్న ఆ ప్రయాసను చూచి ఒకవేళ బ్రతుకు మీద ఆయాస కలిగి బ్రతుకును ముగించుకోవాలని ఆరాటపడుతున్నావేమో, నాకు తెలియదండి. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఒక్కసారి ఆగి ఆలోచించి ప్రభువుని అడగండి. నిశ్చయముగా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి భూ పంటను స్వాస్థ్యముగా ఇచ్చినట్లుగా నీ చేతి పని విషయంలో అద్భుతం చేయలేడేంటి? నీ వ్యాపార విషయంలో అద్భుతం చేయలేడేంటి? నీ ఉద్యోగం విషయంలో అద్భుతం చేయలేడేంటి? నిశ్చయముగా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టి చూడు. నిశ్చయముగా నీవు అనుకున్న దానికంటే అత్యధికమైన దీవెన నువ్వు చూడబోతూ ఉన్నావు. నీవు అనుకున్న దానికంటే అత్యధికమైన ఆశీర్వాదానికి నువ్వు నాంది పలకబోతూ ఉన్నావు. నిశ్చయముగా నీ భూ సంబంధమైన దీవెన విషయంలో నా దేవుడు అంచెలంచెలుగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా మీ కుటుంబాన్ని దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు. నీవు అనుకున్న ప్రతి కోరిక, నీవు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? ప్రార్థన పూర్వకంగా ప్రారంభించు చూడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితంను నా ప్రభు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆశీర్వాదం లేక, ఇప్పటి వరకు శాపమును మూట కట్టుకొని కన్నీరు కారుస్తూ వేదన చెందుతున్న ప్రజలారా, నా ప్రభు అనే యేసుక్రీస్తు నీతో మాట ఇస్తున్నాడు. భయపడకు. ఈ దినము నుండి భూ సంబంధమైన ప్రతి దీవెన, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నా దేవుడు నీ చేతులకు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు, స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాడు. నీ గుడారంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఇక మీదట కరువు లేకుండా, ఇక మీదట శాపము లేకుండా నా దేవుడు దీవెనకరంగా మిమ్మల్ని మలచబోతూ ఉన్నాడు. నా దేవుడు దీవెనకరంగా మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు ఎక్కడ నువ్వు అడుగు పెడుతూ ఉన్నా అక్కడ నీ భూ సంబంధమైన ప్రతి దీవెనకు నా ప్రభు తోడై ఉండబోతూ ఉన్నాడు.
లేఖనంలో చక్కని మాట రాయబడిందండి. యోసేపును గురించి చక్కని మాట రాయబడింది. యోసేపు ఏది ప్రారంభించినా, యోసేపు ఏది పూనుకొనినా యెహోవా అతనికి తోడై ఉండి అతని చేతి పని విషయాల్లో దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. మన పితరుల గురించి లేఖనంలో చదివితే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము విత్తి 100 ఫలితాన్ని చూచాడు. కారణం ఏంటి అంటే దేవుడు మాట ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇస్తాను రా బాబు, స్వాస్థ్యముగా దయచేస్తాను అన్నాడు. వారికి స్వాస్థ్యముగా ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయమే కలిగింది. ఎక్కడ ఏది పట్టుకున్నా అక్కడ దీవెననే చూచారు. వారికి చేసిన దేవుడు మనకెందుకు చేయడండి? వారి పట్ల కార్యం చేసిన దేవుడు మన పట్ల ఎందుకు చేయడండి? ఈరోజు విశ్వసించి ఈ దినము నుండి మీరు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించి చూడండి. నా దేవుడు భూ సంబంధమైన అంటే నీ కుటుంబానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని నా దేవుడు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నాడు. సమృద్ధిని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఇక మీ కుటుంబాల్లో నా దేవుడు సమృద్ధినే నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు శాపము చూచిన నీ కుటుంబం, ఇప్పటి వరకు దరిద్రతను చూచిన నీ కుటుంబం ఈ దినము నుండి సమృద్ధిని చూడబోతూ ఉంది, ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉంది. ఆశీర్వాదం నాకు నాంది నువ్వు పలుకున్నట్లుగా సమస్తమును నా దేవుడు స్వాస్థ్యముగా నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆ రోజు వారితో చెప్పాడు, ఈ దినాన ఈ మాటలు వింటున్న నీతో చెబుతున్నారు, నీ చేతుల కష్టార్జితం ఇక వ్యర్థము కాకుండా స్వాస్థ్యముగా నా దేవుడు దాన్ని అప్పగించబోతూ ఉన్నాడు. నాకు ఉద్యోగం లేదే అని కలవరపడవలసిన అక్కర్లేదండి. ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టండి. ఈ వ్యాపారము నా చేతికి రావట్లేదే అని కంగారు పడవలసిన అక్కర్లేదండి. వ్యాపారానికి వెళుతున్నావా, ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టు. నీ చేతి పని విషయంలో ప్రార్థన చేసుకొని అడుగు బయటపెట్టు. నీ చేతి పనైనా, నీ వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా నా దేవుడు లేదు అనుకుంటున్న నీకు, ఇక జరగదు అనుకుంటున్న నీకు, ఇక రాదు అనుకుంటున్న నీకు నా దేవుడు స్వాస్థ్యముగా అప్పగించబోతూ ఉన్నాడు. స్వాస్థ్యముగా నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. తప్పక నీవు నా దేవుడు చేసే కార్యమును నీవు చూడబోతూ ఉన్నావు. అందుకే ఆయన అంటారు వారితో, చూడండి, సమాధానకరమైన ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, మీ భూమి పండుతుంది. అంటే సంతోషాన్ని నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాను. భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని నేను స్వాస్థ్యముగా మీకు దయచేయబోతున్నాను అని వారికి స్వాస్థ్యముగా ఇచ్చాడండి. నా ప్రభు కూడా అలాంటి దీవెన మీకు స్వాస్థ్యముగా దయచేయునుగాక. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడిన మాట అండి. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఆ ప్రజలతో దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారండి. చూడండి, నేను సమాధానంతో కూడిన సంతోషాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, మీ భూ సంబంధమైన ఆశీర్వాదం దీవెన విషయంలో నేను స్వాస్థ్యంగా ఇస్తాను అని మరొక మాట వారితో చెబుతున్నారు. ఆకాశము నుండి మంచు నేను మీకు కురిపించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతూ ఉన్నాను. మంచు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే దేవుని వాక్యం. అందుకే లేఖనములో కూడా చక్కని మాట రాయబడిందండి, నా వాక్యము మంచు వలె కురియును. అంటే దేవుడు ఈ ప్రజలకు ఏమి దయచేయబోతున్నారు స్వాస్థ్యముగా అంటే దేవుని వాక్యం. ఆత్మ సంబంధమైన జీవితానికి కావలసిన ఒక దీవెన. ఆత్మ సంబంధంగా వారు దేవుని సన్నిధిలో కట్టబడినట్లుగా, ఆత్మీయతలో వారు తొలగిపోకుండా దేవుని ఎదుట నిలబడినట్లుగా వారికి దేవుడు ఏమి ఇవ్వదలిచాడంటే వాక్యమును స్వాస్థ్యముగా ఇవ్వాలనుకున్నాడంటండి. అంటే వారు దేనికి దూరం అయిపోయారు? దేవుని వాక్యమునకు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వీరు దేనికి దూరం అయిపోయారంటే దేవునికి దూరం అయ్యారు. ఏ విషయాలలో? పరిస్థితులను బట్టి, కలుగుతున్న ఆటంకాలను బట్టి, కలుగుతున్న విపత్తులను బట్టి దేవునికి దూరం అయిపోయారండి. దేవునికి దూరం అయిపోయిన ఈ ప్రజలతో దేవుడు మరలంటారు, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, నా పోలికలో తయారు చేయబడి నా పోలికలో సృష్టించబడిన సర్వ సమాజమా,
నేను మీతో మాట ఇస్తున్నాను, ఇదిగో ఇక మీదట మీరు నాకు దూరము కాకుండా నేనే మీకు స్వాస్థ్యముగా ఇక మీదట ఉండబోతూ ఉన్నాను. మీరు నాకు ప్రజలై ఉండబోతున్నారు, నేను మీకు దేవుడనై ఉండబోతున్నాను అని వారితో మాట ఇచ్చి దేవుడు వారికి స్వాస్థ్యముగా నిలిచిపోయాడండి. ఆ ప్రజలకు దేవుడిగా ఉండి వారి అవసరాలన్నీ తీరుస్తూ ఆయన వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎలా? భూసంబంధమైన దీవెనతో, ఎలా? పరసంబంధమైన దీవెనతో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే ఆ ప్రజలతో అంటారు, నేను మంచు కురిపించి మీకు స్వాస్థ్యముగా, అంటే మంచు అంటే వాక్యం, వాక్యం అంటే యేసయ్య, యేసయ్యే ఆ ప్రజలకు స్వాస్థ్యముగా ఉంటాను అని మాట ఇచ్చి స్వాస్థ్యముగా నిలబడ్డాడండి. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఒకవేళ ఈనాటి వరకు దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు ఒకవేళ దేవుని సన్నిధికి దేవునికి దూరం అయిపోయావేమో, ఒకవేళ ఈనాటి వరకు ఏ విషయాల్లో కావచ్చండి, ఏ విషయాలు నువ్వు దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధిలో నిలబడక దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఒకవేళ దేవునితో సహవాసం చేసే విషయంలో దేవునికి దూరం అయిపోయి ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఈ మాటలు వింటున్న నీవు మరొక్కసారి నీ మనోనేత్రాలు వెలిగించుకొని నీ మనసు వికసించబడినదై మరొక్కసారి నీవు దేవునికి సమీపంగా ఉన్నట్లుగా, దేవుని సన్నిధిలోకి నువ్వు మరలా ఆయనకు సమీపంగా ఉండి ఆయనతో నువ్వు అంటుకట్టబడినట్లుగా మనసును మార్చుకొని దేవుని సన్నిధిలోకి రాగలిగితే ఆయన నీకు స్వాస్థ్యముగా ఉండాలి అని కోరుకున్నాడు. ఆకాశము నుంచి మంచు ఎలా కురిపించబడుతుందో అలాగా ఆయన వాక్యం నీ ఎదుట కురిపించాలని ఆశపడుతున్నాడు. కురిపించబడుతున్న ఆ వాక్యమునకు నీవు దూరం అయిపోయి కురిపించబడుతున్న ఆ వాక్యమును కాళ్ళతో తన్నుకొని ఒకవేళ లోకం వైపు నీవు మొగ్గు చూపెడుతున్నావేమో, ఈరోజు మనసును మార్చుకొని ఈ మాటలు వింటున్న నీవు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోనికి రాగలిగితే నా ప్రభువు మీకు స్వాస్థ్యముగా ఉండబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయనను పోగొట్టుకున్న ప్రజలారా, ఆయనకు దూరమైపోయి కన్నీరు కారుస్తున్న ప్రజలారా, ఈ దినము నుండి నా ప్రభునితో చెప్పకనే చెబుతున్నాడు, నేనే మీకు స్వాస్థ్యముగా ఉండబోతూ ఉన్నాను, నేనే మీకు స్వాస్థ్యముగా నిలిచి మీకు కావలసిన ప్రతి దీవెన నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. అందుకే అబ్రహాంతో కూడా అంటాడు కదండి, అబ్రహాం ఇదిగో నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. ఎలా? సముద్రపు ఇసుక రేణువుల వలె, ఎలా? ఆకాశ నక్షత్రాల వలె నేను నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాను. అంటే దేవుడు అతనికి తోడై ఉండి దేవుడు అతనికి స్వాస్థ్యముగా నిలబడి, ఎలాంటి దీవెన? భూ సంబంధమైనది, పరసంబంధమైనది. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు స్వాస్థ్యముగా నిలబడితే, ఒక వ్యక్తికి దేవుడు స్వాస్థ్యముగా ఉండగలిగితే ఆ వ్యక్తి భూ సంబంధమైన దీవెనతో పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడుతారని లేఖనం సెలవిస్తుందండి. ఈ ప్రజలతో కూడా దేవుడు అదే అంటున్నాడు. చూడండి, మీకు కావలసిన భూ సంబంధమైన దీవెన, మీకు కావలసిన పరసంబంధమైన దీవెన, శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలుగునట్లుగా ఈ దినము నుండి నేను మీకు స్వాస్థ్యముగా ఉంటాను అని వారికి స్వాస్థ్యముగా ఉండి ఆత్మ సంబంధమైన దీవెన ఇచ్చాడు, భూ సంబంధమైన దీవెన ఇచ్చాడు. నా ముగింపు మాటలుగా చెబుతున్నానండి, ఈ దినము నుండి నీవు ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నాకు ఇవి స్వాస్థ్యంగా కావాలి అని కోరుకుంటానండి. నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభువు పరసంబంధమైన దీవెన నీకు స్వాస్థ్యముగా దయచేయబోతూ ఉన్నాడు. ఆ దీవెన కలుగునట్లుగా నా ప్రభువే నీకు స్వాస్థ్యముగా నిలిచి ఉండబోతున్నారు. నా ప్రభువే నీకు స్వాస్థ్యముగా నిలిచి నీకు కావలసిన ప్రతి దీవెన మీకు ధారాళముగా దయచేయబోతూ ఉన్నాడు. అందుకని ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీవే నాకు స్వాస్థ్యముగా ఉంటే, నీవే నాకు స్వాస్థ్యమై ఉంటే నాకు ఎలాంటి లోటు ఎలాంటి ఇబ్బందులు ఉండవయ్యా. అలాగున నీవు నాకు స్వాస్థ్యముగా నిలబడి నా ఇంట్లో ఉన్న కన్నీళ్లు తుడిచివేయి, నా ఇంట్లో ఉన్న ఇబ్బందులను తీసివేయి, నా ఇంట్లో ఉన్న అసమాధానం తీసివేయి, నా ఇంట్లో ఉన్న దరిద్రతను తీసివేయి. నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా నిలబడాలయ్యా. నీవు నాకు స్వాస్థ్యముగా ఉంటానని మాట ఇచ్చావు కదా. ఈ దినము నుండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నీవే నాకు స్వాస్థ్యముగా ఉండు అని మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి ఆహ్వానించగలిగితే నా ప్రభువే నీకు స్వాస్థ్యముగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నిలిచిన ఆయన మీ కుటుంబాల పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆ ప్రజలను చూసి దేవాతి దేవుడు అంటారు, చూడండి నేను వీటన్నిటినీ
స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నా. వేటన్నిటిని స్వాస్థ్యముగా ఇస్తాడు. లేఖనం అంటుంది సమాధానముతో కూడిన సంతోషం స్వాస్థ్యముగా ఇస్తాడు. భూ సంబంధమైన దీవెన స్వాస్థ్యముగా ఇస్తాడు. సాక్షాత్తుగా ప్రభువుని యేసుక్రీస్తు స్వాస్థ్యముగా నిలిచి ఉంటాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు దయచేయునుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా స్తుతించున్నట్లుగా మీరు సహాయము చేశారు. వీటన్నిటిని స్వాస్థ్యముగా ఇస్తానని మాట ఇచ్చి ఉన్నారయ్యా. సమాధానంతో కూడిన సంతోషం, భూ సంబంధమైన దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదం సాక్షాత్తుగా మీరే స్వాస్థ్యముగా ఉంటానని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి కుటుంబంలో దీవెన కలుగునుగాక, ప్రతి కుటుంబంలో సమాధానంతో కూడిన సంతోషం కలుగునుగాక. ప్రతి కుటుంబానికి మీరే దేవుడవై మీరే స్వాస్థ్యముగా నిలిచి ప్రతి అక్కర తీర్చబడునుగాక తండ్రి. ఈ దినము నుండి ప్రతి కుటుంబం ఏది కోరుకున్నా ప్రతి విషయాలలో సఫలతను మీరు కలగచేసి ఈ దినమంతా బ్రతుకు దినములన్నిట ఈ ప్రజలకు కావలసిన ప్రతి దీవెనను మీరు కలగచేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినము నుండి నా ప్రభు మీకు స్వాస్థ్యముగా ఉండి మీకు సంతోషముతో కూడిన సమాధానం, భూ సంబంధమైన దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఈ దినము నుండి నా దేవుడు మీ కుటుంబాలలో సమృద్ధిగా నిలబెట్టునుగాక.